క్యాస్టే ఫస్ట్, మనుషులు వచ్చినా మారని కులతత్వం, ఏ వచ్చినా ఎదిగిన మానవత్వం, కులం కుమ్మట్లో చస్తున్న జనం అంటూ చూస్తాం. సో ఈ దేశం చాలా దారుణాతి దారుణంగా మతం అనేటువంటి ఉన్మాదంలో, కులం అనేటువంటి ఉచ్చులో బిగుసుకుపోయి ఈరోజు ప్రపంచంలో మన దేశం అగ్రగామిగా ఉండాలి. కానీ మన దేశం ఈరోజు మతం కులాల ఉచ్చులో పడి మన దేశం వెనుకబడిపోతుంది. మన దేశానికి చైనాకు ఒకటేసారి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు చైనా ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగింది. మన భారతదేశం మాత్రం ఇంకా శక్తివంతమైన దేశంగా ఎదగలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ రీసెర్చ్ విషయంలో కానీ, లేకపోతే జాబ్స్ విషయంలో కానీ, లేకపోతే పరిపాలన విషయంలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం విషయంలో కానీ, ఎనీ రంగం మీరు తీసుకోండి, ఏ రంగంలో కూడా పురోగతి మనం సాధించలేదు. చైనాతో కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మన దేశం నుంచి చైనాకు చాలా పెద్ద ఎత్తున వాణిజ్యం జరుగుతూ ఉంది. చైనా ఈరోజు ఏ రంగం తీసుకున్నా, మ్యానుఫ్యాక్చర్ రంగం తీసుకున్నా, ఎలక్ట్రానిక్ రంగం తీసుకున్నా, ఏ రంగం రీసెర్చ్ రంగం తీసుకున్నా, మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు తప్ప చైనా నుంచి మాత్రం ఇక్కడికి ఎవరికి వచ్చే పరిస్థితి కనబడతలేదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం. సో అందుకే ఇక్కడ ప్రధాన విషయం ఏంది, దీనికి ప్రధాన కారణం ఏంది, మన దేశం ఇంతలా వెనుకబడడం గల కారణం ఏంది, మతంలో ఉన్నటువంటి కులం. ఈ రెండే ప్రధానమైనటువంటి కారణం. సో దానివల్ల ఈ పరిస్థితి దాపరించిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దాని గురించి కొంత డీటెయిల్గా మీకు మాట్లాడతా. ఎందుకంటే ఈ దేశంలో కులం అనేది ఎంత వేలునుకు పోయి ఈరోజు మన దేశాన్ని సర్వనాశనం చేసిందో మనందరం కూడా దాని గురించి కొంచెం సీరియస్గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చూడండి, కాలం మారింది. మనం అనుకుంటాం ఇప్పుడు చాలామంది ఏమంటారు, అప్పట్లో ఉండే కులం ఇప్పుడెక్కడిది, చదువుకున్న దద్దమ్మలే ఈరోజు కులం కార్డు వాడుతున్నారు. చదువుకున్న దద్దమ్మలే ఈరోజు కులం కార్డు వాడుతున్నారు. వాడు చదివేది ఐఐటీలలో, తర్వాత జాబ్ చేసేదేమో అమెజాన్, గూగుల్లో. వాడు కులమే ప్రధానంగా మాట్లాడు, కులమే అంటాడు. ఆ కులపోడు అయితే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. కులపోడు అయితే రూమ్లో ఉంటాడు, లేకపోతే ఉండడు. సో కాలం మారింది, మనిషి మారిండు, పోకడ మారింది, టెక్నాలజీ మారింది, ఇన్ని మారాయి. కానీ కులం అనేటువంటి ఫీలింగ్ మాత్రం ఇంకా మారలేదు. ఇది మనిషితో పాటు రోజు రోజుకి పెరుగుతోంది. వ్యవస్థను శాసించేటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందిన ఇప్పటికీ జనాలు కులం అంటూ కులం రొచ్చులో పొర్లి తరిస్తున్నారు. మా కులం గొప్పదంటూ పోటీ పడి కులంతో రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఆలోచన మారాలి అని చెప్పేసి భిక్షమ చెప్తున్నారు. టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేసింది, కానీ కులం అనే భావన ఇంకా మారలేదు. టెక్నాలజీ మన జీవితాలు సౌకర్యవంతం చేసిన ఆధునికత కుల భావనను పూర్తిగా తుడిచివేయలేదు. ఎందుకంటే ఇది మనసుల్లోకి లోతుగా ఇమిడిపోయింది అంటూ చూస్తున్నాం. వేగవంతం చేయాలి. సో నేను కాలేజీలో పనిచేస్తా, ఇక్కడ వేరు ప్రాంతాల నుంచి స్టాఫ్ స్టూడెంట్స్ వస్తారు, ఎవరి కులం గురించి మాట్లాడరు, స్కిల్ ఇండియా మాత్రమే ముఖ్యం అంటూ చూస్తున్నాం. సో కులం భావన పెరుగుతుందని నిజం, కానీ ఇది యాదృచ్ఛికం కాదు, మరొక సిస్టమ్. రాజకీయాలు కులాన్ని ఓటు బ్యాంక్గా మారుస్తున్నాయి. ఆర్థిక అసమానతలు, విద్యా అవకాశాల్లో తేడాలు ఉన్నంత వరకు కులం భావన పోదు అనేది చాలా స్పష్టంగా చేస్తున్నారు. సో ఇది కులం అంటే మెయిన్గా ఇక్కడ కులం అనేది అందరం గమనించాల్సిన విషయం ఏంది, కులం అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులం కార్డు వాడుతూ ఏ కులాన్ని ఆ కులానికి అడ్డుపడేస్తున్నారు రాజకీయ నాయకులు. దానివల్లనే ఈ పరిస్థితి దాపరించింది. సో కులం కుమ్మరాట్లో చేస్తున్న జనం, కుల రాజకీయాలతో పబ్బం గడుపుకున్న నాయకత్వం, క్యాస్ట్ రాజేస్తారు, కన్నింగ్ ఆలోచనలతో ఎదుగుతారు. ఏకంగా సీఎం మంత్రి హోదాలో ఉన్నాడు కూడా ఇదే కదా. రేవంత్ రెడ్డి కూడా తన కులం గురించే మాట్లాడతాడు, కేసీఆర్ కూడా తన కులం గురించే మాట్లాడతాడు తప్ప ఏముండదు. రేవంత్ రెడ్డి చుట్టంతా రెడ్లు ఉంటారు, కేసీఆర్ చుట్టంతా వెలవలు ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది తప్ప ఏముండదు ఇక్కడ. సో రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది, అవకాశాలు కల్పించింది, అయినా ఇంకా కులజాడ్యం పోవడం లేదు. చదువుకున్న వాళ్ళు, మంచి రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళు సైతం వాళ్ళే మెయిన్గా కులాన్ని బూచిగా చూపించి తమ నైజం చాటుకున్నారు. ఏదో ఒక రూపంలో కుల అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. చిన్న కులాలను తక్కువ చేసి చూడడం, సామాజిక బహిష్కరణలు, అసమానాలతో వివక్ష చూపిస్తున్నారు. అంటే అందరూ అలా ఉన్నారని కాదు, అగ్ర కులాల్లోనూ ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలను సమానంగా చూసే వాళ్ళు ఉన్నారు. కానీ దరిద్రం ఏమిటంటే ఇలాంటి వారిని కూడా నిందిస్తూ సహాయ నిరాకరణ చేస్తూ తమ కురుచ బుద్ధిని చాటు కుల పిచ్చితో రాక్షసులుగా మారుతున్నారు. సో ఇదంతా ప్రధాన కారణం ఏంది, కుల రాజకీయాలే. నా కులానికి లేదు అంటూ రాజకీయాలే మాట్లాడుతున్నారు. ఇటీవల చూసినాం కదా, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి జాతరలో కులం తక్కువ వారని ఓ కుటుంబానికి ఆలయ ప్రవేశం కల్పించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆలయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ 3 నెలల పసికందు మృతి చెందింది. అగ్ర కులాల వ్యక్తులే కారణమనే నిరసనలు వెలువెత్తాయి. అంటే కులపుచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. సో మరుగుదొడ్లే లేని ఇండ్లు ఎవరిగో మనల్లో ఇంత పొడుగు అంత పొడుగు ముచ్చట చెప్తారు కదా, మేం అది పొడిచినాం ఇది పొడిచినాం, మేము చేయబట్టే దేశం ఇట్లుంది, కులాల మతాలకు అతిగా పనిచేస్తున్నాం అంటారు. మనోళ్ళు ఎంత ఏతులు కొడితే ఏం ఫైదా. రాష్ట్రంలో ఇంకా 13% ఇళ్లకు మరుగుదొడ్లే లేవట.
ఇంత భావదారిద్ర పరిస్థితిలో మన దేశం మన రాష్ట్రం ఉంటే ఇంకా మన కులాలు మతాలు అనుకుంటా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఉపన్యాసాలు ఎందుకు బాస్? ఎవడు పడితే వాడు ఏది పడితే అది కులం గురించి మతం గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎవరికి తెలివి కూడా ఉండదు. సో కులం చాటున దక్కుందామా? ఒక సింగర్ వివాదంలో ఇరుక్కుంటుంది. కుటుంబ సభ్యులు ఇంకా 2-3 చుట్టాలు ఏదో ఒక స్కామ్ చేశారని వార్తలు గుప్పంటాయి. న్యాయవాది ఒక ఆయన వీళ్ళు బాధితం అని చెప్పి కొంతమంది వెంటేసుకుని వస్తాడు. సదరు సింగర్కు ఈ స్కామ్తో సంబంధం ఉందా లేదా, ఆమె ఈ అవినీతిలో భాగమా కాదా అనేది మనకు అనవసరం. కానీ గమ్మెత్తి ఏంటంటే ఆమెపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలకు కులాన్ని మెలిక పెడతారు. ఇదెక్కడ చిత్రం ముచ్చట? ఇక్కడ తేల్చాల్సింది ఆమెకు అవినీతితో సంబంధం ఉందా లేదా అనేది. అది వదిలేసి మా కులాన్ని తొక్కేయడానికి ఈ ఆరోపణలు అనడం ఏంటి? ఏ కులమైనా ఏ వర్గమైనా తప్పు చేస్తే చట్టం చేతిలో శిక్ష తప్పదు. సో కానీ కులం చాటున దాక్కునే ప్రయత్నం చేయొద్దు ఎవరైనా అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థం అదంతా కనబడుతుంది కదా. సో ఈ విధంగా కులం అనేటువంటి కుంపట్లో మన దేశం, మన ప్రాంతం, మన రాష్ట్రం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో ఇక్కడ ఏమంటున్నారు? కులం గురించి ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇంత టెక్నాలజీ మారినా, ప్రపంచం వేగంగా మారుతున్నా మనం ఇంకా కులం దగ్గరే ఆగిపోతున్నాం. సో ఇక్కడ కులం అనేది కాన్సెప్ట్ చూడండి ఒకసారి నేను చెప్తా క్లియర్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కులం సంబంధించినటువంటి ఒక రెడ్డి అనుకుందాం, రెడ్డి వెలమ ఈ 2 కులాలే అనుకుందాం, ఎందుకంటే ఇవే డామినేట్ కమ్యూనిటీస్. సో ఇప్పుడు తెలంగాణలో రెడ్డిలకు సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో కమ్మ కూడా చెప్తా, కమ్మ కూడా ఉన్నది ఇక్కడ చెప్తా. ఇక్కడ రెడ్డిలలో ఎవరైతే కుల సంఘాలు పెట్టేటువంటి నాయకులు ఎవరైతుంటారో వాళ్ళు ఈ యొక్క రెడ్డి సంబంధించినటువంటి దానిలో కొన్ని ఆర్గనైజేషన్లు పెట్టి రెడ్డి జాతి అది, రెడ్డి రక్తం ఇది, రెడ్డి రక్తం అది అని చెప్పేసి చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు. మరి వీడికేమో ఎవడైతే నాయకత్వం వయసు నాయకుడు లీడర్ వాడికేమో 100 కోట్లు ఉంటాయి. ఇదే రెడ్డి సామాజిక వర్గంలో పేదలు ఉంటారు కదా, కనీసం తిండికి తినలు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళకి 100 కోట్ల నుంచి వాడు 1 కోటి రూపాయలు ఇస్తాడా, 1,00,000 రూపాయలు ఇస్తాడా, రూపాయలు ఇస్తాడా? ఇవ్వడు. కేవలం ఈ యొక్క అమాయకమైనటువంటి పేద రెడ్లను పట్టుకొని వాళ్ళకి రెడ్డి ఫీలింగ్ అని చెప్పేసి చొప్పించేసి వాడు పబ్బం గడుపుతూ ఉంటాడు ఆ రెడ్డి సంబంధించిన నాయకుడు. సేమ్ వెలమ కూడా అదే పరిస్థితి, కమ్మ కూడా అదే పరిస్థితి. ప్రతి కులంలో కూడా పేదోళ్ళు ఉన్నారు. వాడు కమ్మ జాతి గొప్పది, రెడ్డి జాతి గొప్పది, వెలమ జాతి గొప్పది అన్నటువంటి ఎవరైతే లీడర్ ఉంటాడో వాడు వీళ్ళందరినీ కూడా మరి కాపాడుతాడా? ఆ కులంలో ఉన్నటువంటి పేదలకు సాయం చేస్తాడా? చేయడు. చేయకుండా వాళ్ళని ఎమోషనల్గా తీసుకుపోయి కులం కాడుతో ఎమోషనల్ తీసుకుపోయి ఈరోజు బలి చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. వాడేమో రాజకీయపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని అడ్వాన్స్ పొందడానికి ఈ యొక్క కులం కార్డు వాడుతూ ఉంటాడు, కులం యొక్క ఫీలింగ్ తెస్తూ ఉంటాడు. కానీ అందులో ఉన్న పేదలకు 1 రూపాయి సాయం చేయాలంటే వారికి కనీసం మనసు రాదు. ఈ పరిస్థితి ఉన్నది మన సమాజంలో. ఇది ఓన్లీ తెలంగాణలో కాదు, ఇక ఆంధ్రప్రదేశ్ పోతే మొత్తం అది కులాల కుంపటే, ఇక దేశం పోతే అది ఇంకా ఘోరం కులాల కుంపటే. ఇది పరిస్థితి కనబడుతూ ఉంది.